చాయ్ ప్రియులకు అసలైన హైదరాబాదీ రుచితో ఛాయ్లు అందిస్తున్న దక్కన్ చాయ్ భారీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు వీరన్న తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1000కి పైగా తమ అవుట్లెట్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా 4000 ఉద్యోగాలతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు వెళ్తోందని తెలిపారు. చాయ్ ప్రియులకు అసలైన హైదరాబాదీ రుచితో చాయ్లను అందిస్తున్న డక్కన్ చాయ్ ఇప్పుడు భారీ విస్తరణకు ప్రణాళిక రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ వీరన్న బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెప్పారు. హైదరాబాద్ చాయ్ ప్రపంచ ప్రసిద్ధి అని, ఉత్తేజాన్ని ఇవ్వడంలో చాయ్ పాత్ర ఎంతో నగరవాసులకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నగరవాసుల జీవితాలతో పెనవేసుకుపోయిన చాయ్ ను ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. డక్కన్ చాయ్ ఉన్నదాన్ని 2.0గా ఒక మా వర్కింగ్ టైటిల్లా పెట్టుకొని దీన్ని ముందు తీసుకెళ్తున్నాము. బేసిక్గా ఇప్పుడు వాళ్ళు 250 అవుట్లెట్స్లో ఉన్నారు. 2022లో మొదలుపెట్టి ఇక్కడ నుంచి మేము దాని ప్రయాణం 1000 అవుట్లెట్స్ వితిన్ 1 ఇయర్లో తీసుకెళ్లాలని అనుకున్నాము. అండ్ అలాగే ఎందుకు ఈ టీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ మార్కెట్ సైజ్. టీ మార్కెట్ సైజ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ $11,800 million మార్కెట్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 2024. ఇది కమింగ్ 2024 నుంచి 2033 వరకు ఈ మార్కెట్ $18,000 million వెళ్ళబోతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1000కి పైగా తమ అవుట్లెట్లను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా 4000 ఉద్యోగాలతో పాటు పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు వెళ్తుందని అన్నారు. అంటే ఇప్పుడు ఉన్నది డక్కన్ చాయ్, ఇకపై వీళ్ళ కొలాబరేషన్ తర్వాత అవ్వబోతున్నది డక్కన్ చాయ్ 2.0. సో ఈ 2.0 ఏంటి? ఇంత ముందుకు మామూలుగా డక్కన్ చాయ్ అన్నప్పుడు ఏం చేసాము, డక్కన్ చాయ్ 2.0లో అదనంగా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏందనేది ఇప్పుడు ఉంటుంది అన్నాడు. మామూలుగా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఏదో బ్రాండింగ్ ఇవ్వడము, కిచెన్ ఎక్విప్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి కొంచెం రా మెటీరియల్ ఇవ్వడము స్టార్టప్ కింద, ఆ తర్వాత దాన్ని చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడం, కొంచెం మార్కెటింగ్ సపోర్ట్ చేయడం అనేది ఇప్పటిదాకా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజ్ తీసుకున్న వాడికి ఖచ్చితంగా ఇంత రెవెన్యూ అంటే ఫిక్స్డ్ గ్యారంటీ ఇన్కమ్ రావాలనే ఒక ఉద్దేశంతో దీని మోడల్ అంతా 2.0 కింద చాలా వ్యూహాలు అన్నీ చేసేవాడిని.